విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలపై వినాయక ఉత్సవ సమితి నాయకుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వినాయక విగ్రహాల మండపాల నుంచి డబ్బులు వసూలు చేయాలని మంత్రి అనిత చెప్పడం చాలా బాధాకరమని వారంటున్నారు. దేవుని విగ్రహానికి లెక్క కట్టాలని ప్రభుత్వం చూస్తోందని వారు మండిపడ్డారు. నాడు బ్రిటిష్ పాలనలో వినాయక విగ్రహాల మండపాలకు రుసుము చెల్లించే విధానం ఉండేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అదే పరిస్థితి తీసుకొస్తున్నట్లుగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా లేని విధానాన్ని ఏపీలోనే అమలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కమిటీ సభ్యులు. వినాయకుడిని పూజించాలంటే డబ్బులు చెల్లించాలా అని నిలదీస్తున్నారు. మత స్వేచ్ఛను భంగపరిచే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. వినాయక మంటపాల నుంచి రుసుము వసూలు చేయడం అనాలోచిత నిర్ణయమని వారు అంటున్నారు. హోంమంత్రి శాంతి భద్రతలు కాపాడాలి కానీ తన పరిధి దాటి డబ్బులు వసూలు చేసే రెవెన్యూ బాధ్యతలు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న మూర్ఖమైన నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోకపోతే తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు ద్వారా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. వినాయక మండపాల నుండి రుసుము వసూలు చేయాలంటూ హోంశాఖ మంత్రి ఇచ్చిన ఆదేశాలపై ఈ యొక్క వినాయక సమితికి సంబంధించిన కమిటీ సభ్యులు మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క వినాయక మండపాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు సంబంధించి ఈ యొక్క అడుగుకి ఇంత అనే డబ్బులు వసూలు చేయాలంటూ హోంశాఖ మంత్రి అయిన అనిత చెప్పిన వాటిపైన ఈ తప్పు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈయనతో మాట్లాడేందుకు కమిటీ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇది చెప్పండి, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తారంటారు? మన ప్రభుత్వం తరఫు నుంచి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కంటే కూడా మెరుగ్గా జరుగుతుందని చెప్పేసి మేము అందరం భావించడం జరుగుతూ ఉంది. వినాయక ఉత్సవాలను ఇంకా ముందు కంటే కూడా ఇంకా ఉత్సాహంతో జరుపుకుంటుంది. కూటమి ప్రభుత్వం ఇంకా ఉత్సాహంగా ఉంటుంది, మాకందరికీ సహకరించేస్తుందని చెప్పి ఉత్సాహంతో మేమందరం చాలా సంబరాలు చేసుకోవడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా నేడు రుసుములు చెల్లించాలి, అడుగు కింద చెల్లించాలి, రోజు కింద చెల్లించాలనే విధంగా వీరు ప్రతిపాదించడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ వారికి అయితేనేమి, హోంశాఖ మాతృలకైతేమి తెలియజేయడం ఏమి ఇట్లా అంటే ఎక్కడా లేని విధంగా మీరు రుసుము ప్రస్తావన తీసుకురావడం చాలా హాస్యాస్పదం, శోచనీయమని చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటాం. నేడు జిల్లాలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి, మిగతా రాష్ట్రంలో అయితేనేమి ఎక్కడైనా ఉంటే మీరు సూచించి అలాగే చేయించండి అని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. వినాయక ఉత్సవ సమితి నుంచి మేము కోరుకోవడం ఒకటే, పెను భారంగా నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న కారణంగా మేము ఇవే భరించడం కష్టంగా ఉంటుంది. మీకు ఈ విషయంలో ఎటువంటి సహకారం ఉండదని చెప్పేసి వినాయక ఉత్సవ సమితి నుంచి మేము నిర్ద్వంగా ఈ విషయాన్ని ఖండించడం జరుగుతూ ఉంది. మీరు చెప్పండి అండి, తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏదైతే మండపాలు ఏర్పాటు చేస్తారో అక్కడ ఉచితంగా విద్యుత్ని ఇచ్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఇక్కడ ఏపీలో అయితే ఈ యొక్క మండపాల దగ్గర అడుగుకి ఇంత, మైక్ సెట్కి ఇంత, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుసుము విధించడం అనేది మీ ఎట్లా చూడొచ్చు అంటారు? ప్రాథమికంగా మన ప్రాంతంలో కూడా గతంలో ఈ విధంగా లేదు. అయితే ప్రథమంగా ఈసారి తీసుకున్నారు. మౌలికంగా వారు ప్రథమ విషయాన్ని మర్చిపోయారు. అసలు ఇంటిలో ఉన్న వినాయకుడి పూజని సమాజంలోకి తీసుకొచ్చి ఆ సమాజం ద్వారా సంఘటిత శక్తితో ఎందుకోసం ఈ వినాయక ఉత్సవం ప్రారంభమైందన్న ప్రాథమిక విషయాన్ని వాళ్ళు విస్మరించారు. మా యొక్క మండపాల 9 రోజులకు సంబంధించి మనం ఖర్చులు లక్షలు చేస్తున్నాం. ఇక్కడ సుంకం ప్రధానం కాదు, దాని యొక్క మూల్యం కూడా ప్రధానం కాదు. ఈ మనోభావాలను దెబ్బతీస్తుంది చూడండి, ఇది చాలా కడు శోచనీయం. ఏదైతే హోమ్ మినిస్టర్ గారు చెప్పారో అదేవిధంగా రోజుకింత నువ్వు 9 రోజులు అయితే 900 కట్టాలి అన్నారు. అనగానే నేను ఆ అధికారితో చెప్పడం జరిగింది, ఇది మీ సూచన అయితే పాటించము, ఇది మీ ఆజ్ఞ అయితే మేము ధిక్కరిస్తాము అని నేను చెప్పడమే కాదు అన్ని మండపాలకు కూడా చెప్పాం. అది మూర్ఖపు ఆలోచన. వివేకము జ్ఞానము రెండు వేరండి. ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్ ఏంటి అంటే ఈ పండగ పెద్ద ఎత్తున జరిగిందంటే వచ్చే రెవెన్యూ అపారం. మీరు ఒక్కొక్క మండపం దగ్గర ఎంత డబ్బులు వస్తాయి, కానీ ఇదే వందల మంది, వేల మంది, లక్షల మంది నిమజ్జనోత్సవంలో పాల్గొంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎవరు కూడా ఈ యొక్క మండపాల దగ్గరకు వచ్చి డబ్బులు చెల్లించాలని చెప్తే మాత్రం ఖచ్చితంగా మీడియాకో లేకుంటే కమిటీ సభ్యులకో ఆ యొక్క సమాచారం ఇవ్వాలంటూ చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ వినాయక కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.